నమస్కార్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం నేను చేస్తున్నాను. నేను చేసేటటువంటి వీడియో ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ప్రధానంగా we will see two questions. One is derive R is equals to R1 plus R2. Another one is derive 1 by R is equals to 1 by R1 plus 1 by R2 అని అడుగుతారు. సో వీటిని సింపుల్గా ఎలా మనం డిరైవ్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, షో దట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిరీస్ కాంబినేషన్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దేర్ రెసిస్టెన్సెస్ అని అడుగుతారు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అని అడిగినప్పుడు దీన్ని ఎలా డిరైవ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ముందు సర్క్యూట్ డయాగ్రామ్ని మనం డ్రా చేసుకోవాలి. చూడండి, సో దిస్ ఈజ్ ద వోల్టేజ్ V, దిస్ ఈజ్ ద ట్యాప్ కీ K, దిస్ ఈజ్ ద అమ్మీటర్ ఈజ్ యూస్డ్ టు మెజర్ ద కరెంట్స్ ఇన్ ద సర్క్యూట్. సో అమ్మీటర్ ఈజ్ connected in series. So these are the resistances R1 and R2. Okay, then we can connect the voltages. Okay, potential difference across R1 and R2 is V1 and V2. Look here, consider two resistors R1 and R2 connected in series. ఇక్కడ R1 R2 ఎలా కనెక్ట్ చేసాం? దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. లెట్ V1 అండ్ V2 బీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే R1 అనేటటువంటి రెసిస్టర్ నుంచి, ఓకేనా, దీని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V1 అని అనుకుంటే R2 రెసిస్టర్ R2 యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V2 అని మనం అనుకున్నట్టయితే, సో ఇన్ దిస్ కేస్, ఈ కేసులో సేమ్ కరెంట్ IS ఫ్లోస్ త్రూ R1 అండ్ R2. అంటే దట్ మీన్స్ వెన్ ద రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఓకే, సో IS మీన్స్ సేమ్ కరెంట్. IS మీన్స్ వాట్? సేమ్ కరెంట్. I ఈజ్ నథింగ్ బట్ వాట్? హియర్ కరెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ I. అంటే ఈ సర్క్యూట్ నుంచి సేమ్ కరెంట్ IS అనేది R1 నుంచి R2 నుంచి ఫ్లో అవుతుంది. దెన్ వీ హ్యావ్ టు అప్లై ఓమ్స్ లా. మనం ఓమ్స్ లా అప్లై చేసినట్టయితే, ఓమ్స్ లా ఏంటి? సో వీ హ్యావ్ టు అప్లై ద ఓమ్స్ లా టు R1 అండ్ R2. రెసిస్టర్ R1కి R2కి మనం ఓమ్స్ లా అప్లై చేయాలి. సో ఓమ్స్ లా ఏంటిది? V ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. అంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో అప్పుడు ఇక్కడ ఈ సర్క్యూట్ ప్రకారం V1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే IS ఇంటూ R1. IS అంటే సేమ్ కరెంట్. V2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? IS ఇంటూ R2. ఇక్కడ IS అనేది సేమ్ కరెంట్. అంటే సేమ్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్స్ R1 అండ్ R2. సో దట్ ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్స్ టు IS ఇంటూ R అయితే అప్పుడు V1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే IS ఇంటూ R1. V2 ఈజ్ ఈక్వల్స్ టు IS ఇంటూ R2 అవుతుంది. బట్ వీ నో దట్, మనకు తెలుసు, ఫర్ ద సిరీస్ కాంబినేషన్లో టోటల్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? V1 ప్లస్ V2 అవుతుంది. సో V వాల్యూ ఎంత ఇక్కడ? IS ఇంటూ R. అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో V ప్లస్లో ISR అని, అట్లాగే V1 ప్లస్లో ISR1. సో ISR1 ప్లస్ V2 ప్లస్లో సబ్స్టిట్యూట్ V2 వాల్యూ ISR2. ఇక్కడ ISR2 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ISR ఈజ్ ఈక్వల్స్ టు ISR1 ప్లస్ ISR2 అయింది. ఇప్పుడు ISR ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో ఏది కామన్ ఉంది? కరెంట్ కామన్ ఉంది. సేమ్ కరెంట్ ఈజ్ కామన్. అంటే కరెంట్ని మనం కామన్ తీసినట్టయితే, ISని మనం కామన్ తీసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే R1 ప్లస్ R2 అవుతుంది. సో ఇప్పుడు IS అంటే కరెంట్, ఇక్కడ కరెంట్ అంటే LHS RHS, ఓకేనా. కరెంట్
ఈ కరెంట్ అనేది ఇటు ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఏంటి, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అవుతుంది. సో దిస్ ఆర్ ఈజ్ కాల్డ్, ఈ ఆర్ని మనం ఏమంటామంటే, సో ఇట్ ఈస్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ R1 అండ్ R2 అని పిలుస్తాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే, షో దట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ కాంబినేషన్ ఇన్ ఎ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అని అన్నారు. అంటే దీని అర్థం ఏంటిది, 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 అని మనం ప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో దిస్ ఇస్ ద వోల్టేజ్ V, దిస్ ఇస్ ద ట్యాప్ కీ K, అమ్మీటర్ A. ఓకేనా. సో వీ హ్యావ్ టు కనెక్ట్ రెసిస్టర్స్ R1 అండ్ R2 ప్యారలల్ టు ద సర్క్యూట్లో ఇవి R1 R2 అనేది ఎలా ఉన్నాయి, రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్. నౌ కన్సిడర్ టూ రెసిస్టర్స్ R1 అండ్ R2 కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇక్కడ R1 R2 అనేటి ఎలా కనెక్ట్ చేసాం, ప్యారలల్గా మనం కనెక్ట్ చేసాం. సో లెట్ I1 అండ్ I2 బి ద కరెంట్స్ త్రూ అవుట్ R1 అండ్ R2 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే R1 నుంచి I1 అనేటటువంటి కరెంటు, R2 నుంచి I2 అనేటటువంటి కరెంటు పాస్ అవుతుంది అని అనుకుందాం. సో ఇన్ దిస్ కేస్, అంటే ఈ కేసులో, దట్ మీన్స్ వెన్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్, సో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఎగ్జిస్ట్ అక్రాస్ దెమ్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్, ఒకే రకంగా ఉంటుంది. సో సిన్స్ బోత్ ద ఎండ్స్ ఆర్ కామన్లీ కనెక్టెడ్ టు ద బ్యాటరీ, అంటే ఈ రెండు ఎండ్స్ కూడా కామన్గా ఒకే బ్యాటరీకి మనం కనెక్ట్ చేసాం ఇక్కడ. సో బై అప్లయింగ్ ఓమ్స్ లా టు R1 అండ్ R2, మనకు ఓమ్స్ లా ప్రకారం ఏంటి, V ఈజ్ ఈక్వల్స్ టు IR, అంతే కదా, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, V/R అవుతుంది. అంటే ఇప్పుడు I1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ, V/R1. అట్లాగే I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ, V/R2 అవుతుంది. బట్ వీ నో దట్ ఫర్ ద ప్యారలల్ కాంబినేషన్ ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్, అంటే ప్యారలల్ కాంబినేషన్లో టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే I1 ప్లస్ I2 అవుతుంది. టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే I1 ప్లస్ I2 అవుతుంది. బట్ I అంటే ఏంటి, V/R. సబ్స్టిట్యూట్ V/R హియర్. ఓకేనా, I ప్లస్లో V/R సబ్స్టిట్యూట్ చేయండి. I1 ప్లస్లో, I1 అంటే ఎంత అనుకున్నాం మనం, V/R1 అనుకున్నాం, సబ్స్టిట్యూట్ హియర్. I2 అంటే V/R2 సబ్స్టిట్యూట్ హియర్. సో ఇందులో ఇప్పుడు V/R, సో V అనేది కామన్ తీయండి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ V అనేది కామన్గా తీసినట్టయితే, సో దిస్ V గెట్స్ క్యాన్సల్. అప్పుడు ఇదేమవుతుంది, 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.